ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అది కొంచెం వేడయ్యేదాకా ఆగి ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని దానికి తగినంత ఆయిల్ వేడయ్యేదాకా ఆగేసి ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇక దాంట్లో కావాల్సిన పప్పు దినుసులు దగ్గర పెట్టేసుకొని ఉన్నా ఆల్రెడీ నేను. ఇప్పుడు అందులో పోపు దినుసులు శనగపప్పు వేసాను, పచ్చి శనగపప్పు. శనగపప్పు వేసి కొంచెం లైట్గా వేగాక వెల్లుల్లిపాయలు వేసా దంచి. అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఆగుదాం, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొంచెం టైం పడుతుంది దానికి. తర్వాత కొంచెం హాఫ్ ఫ్రై అయిపోయాక ఆవాలు జీలకర్ర దానికి తగినంత, ముందే కట్ చేసి పెట్టుకున్న చాప్ ఆనియన్, గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ముందే కట్ చేసి పెట్టేసుకున్నా నేను. గార్లిక్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకున్నాం. దాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం అది డీప్గా ఫ్రై కాకుండా హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఆనియన్. వెల్లుల్లిపాయ ఫ్రై అయితే ఆ టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. ఆనియన్ హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దానికి తగినంత పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, దానికి సరిపడా కొంచెం సాల్ట్. అది ఫ్రై అయ్యాక పక్కనే కుక్కర్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకొని గుడాలో ఉడకబెట్టేసుకున్న 4 విజిల్స్ వచ్చేదాకా. ఆ వాటర్ వచ్చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు దాన్ని అందులో వేసేసి కొంచెం వేడి చేసేసుకుందాం. కొంచెం ఆల్రెడీ వేడిగానే ఉంది. ఇప్పుడు కొంచెం వేడయ్యేదాకా ఆగుదాం. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం మీది నుండి. ఇప్పుడు వేడైపోయింది. ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అయిందాన్ని కొంచెం సేవింగ్ బౌల్లోకి వేసేసుకొని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు నిజంగా చాలా బాగుంది.